వరంగల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి కొండా సురేఖ సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆలయానికి చేరుకున్న కొండా సురేఖకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకమైన పూజలు చేశారు. ఎండోమెంట్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారని తెలియజేశారు. ఈస్ట్ ప్రజలందరూ కూడా ఎంతో విశ్వాసంతో నమ్మకంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నన్ను 16,000 మెజారిటీతో గెలిపించడమే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలందరూ కూడా సహకరించినందుకు ముందుగా మా నియోజకవర్గ ప్రదేశం నుంచి వరంగల్ ఈస్ట్ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినందుకు కూడా మా అధిష్టాన వర్గానికి, అందులో నన్ను కూడా ఒక మంత్రిగా వారు బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టాన వర్గానికి, రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఫారెస్ట్, ఎండోమెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ శాఖలు అప్పచెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి, మరి దేవుడికి సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు నిన్ననే రాత్రి మేము ఎందుకంటే జులూస్ గిల్లూస్ ఆర్భాటాలు అట్టహాసాలు లేకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వరంగల్కి రావాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. మరి ఈ రోజు కొంత ఆలస్యం ఎందుకైంది అంటే ఎలక్షన్ మన అసెంబ్లీ జరగడము, మేము రివ్యూస్ పెట్టుకోవడము, ఛార్జ్ తీసుకోవడం వలన కొంత ఆలస్యమైనా కూడా మంచి రోజు చూసుకొని రావడం జరిగింది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి, ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో మా నియోజకవర్గంలోనే ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేసుకోవాలనే